హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఈ వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్కి హెల్దీ వర్షంలో నేను ఏమేమి తింటాను అనేది, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మీరు కూడా మ్యాక్సిమం హెల్దీ వర్షన్లో హెల్దీ ఫుడ్ తినడానికే ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంట్లో బయట నీట్గా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేశాను. ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటేనే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్లోకి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. అందుకే ముందు రోజు పెసర్లని ఒక హాఫ్ కప్ 12 అవర్స్ నానబెట్టిన తర్వాతకి నైట్ మొత్తం స్ప్రౌట్స్ కింద ఒక వైట్ క్లాత్లో కట్టేసి పెట్టాను. మొలకలు అయితే చాలా బాగా వచ్చేసాయి. ఇల్లు మొత్తం క్లీన్ చేశాక ఇలా ఉంది. ఇల్లు క్లీన్ చేయటం అయిపోయాక కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టిఫిన్లోకి స్ప్రౌట్స్ అని చెప్పా కదా, స్ప్రౌట్స్లోకి ఇక్కడ పోపు పెట్టడానికని ఆనియన్ కట్ చేస్తున్నాను. డైరెక్ట్గా స్ప్రౌట్స్ తినాలంటే అంత టేస్టీగా అనిపించవు కాబట్టి నేను పోపు పెట్టుకొని చిటికడంత సాల్ట్ యాడ్ చేసుకొని తింటాను. ఇలా అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టిఫిన్ తినే ముందు ఒక 5 బాదంని నైట్ నానబెట్టుకొని ఉన్నాను. వాటిని పొట్టు తీసేసి ఫస్ట్ 5 బాదం తిన్న తర్వాతకి ఈ స్ప్రౌట్స్ని తినేస్తాను. ఇది వచ్చేసి హెల్దీ వర్షన్ ఆఫ్ మై టిఫిన్ ప్లేట్. చూసారా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్. లంచ్కి వచ్చేసి నేను దొండకాయ ఫ్రై పెడుతున్నాను. ఇది నా ఫేవరెట్ కర్రీ. ఫ్రైస్లో ఫస్ట్ పోపు పెట్టేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి మంచిగా మగ్గబెట్టాలి. అందులోకి పసుపు యాడ్ చేసుకొని ఒక 1 minute ఫ్రై అయిన తర్వాతకి మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరిగిపోవాలి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో పెడితే కర్రీ మాడిపోయి టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది. దొండకాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాతకి ఉప్పు, కారం మీకు తగినట్టు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి చిటికెడు మసాలా, అలాగే 1 tablespoon కొబ్బరి పొడి. ఇలా ఫ్రైస్లో కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దొండకాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మా లంచ్ అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ వచ్చేసి స్నాక్ కింద 1 పొమోగ్రానేట్ తినేసాను. ఈవినింగ్ మార్కెట్ వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాను. మాకు ఇక్కడ మార్కెట్ అనేది ఓన్లీ వెనస్డే అండ్ సండే ఉంటుంది. ఆ రోజు వెనస్డే కాబట్టి వెళ్ళి కావాల్సినవి తీసుకొని వచ్చాను. ఇక డిన్నర్లోకి మాకు ఏదైనా స్పెషల్గా కావాలన్నారనేసి సోయా చంక్స్ వెజ్ పులావ్ రెడీ చేశాను, ఎక్కువ జీడిపప్పుతో. ఇది మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఫేవరెట్ అని చెప్పాలి. అదేనండి మిల్ మేకర్ పులావ్. ఇది మనకి ప్రోటీన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.